या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजितां सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना। हरि ओम। ఓం శ్రీ గురుభ్యో నమః. జనన మరణ రాహిత్యం ఎలా అనే అంశంపై క్రిందటి ఎపిసోడ్లలో కర్మయోగమును గురించి అలాగే భక్తి యోగమును గురించి తెలియజేస్తూ వాటిని ఎలా శీలించవలసినో ఆ పద్ధతిని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ధ్యానయోగ పద్ధతిని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి యందు ఒక శాశ్వత అనంతతత్వం ఆత్మరూపముగా జ్యోతి రూపంగా ఉంటుంది. అదే పరంజ్యోతి. ఆ జ్యోతిని హృదయ కుహరము నుండి లేదా అహంకారం అనే కారాగారము నుండి బయటకు పడవేయడమే ధ్యానము యొక్క పరమార్థం. ఎవరి మనస్సు ఉపాసనాశీలమై ఉంటుందో వారికి ధ్యానమందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు బాహ్య విషయాలపైకి మనస్సును పోనీయక అంతర్ముఖంగా వెళ్ళే సాధన చేస్తారు. ఈ మార్గంలో వెళ్ళేవారే ధ్యానయోగులు. జీవ లక్షణాన్ని పోగొట్టి ఈశ్వర తత్వాన్ని బయటకు తీయడమే నిజమైన ధ్యానం. శరీరాన్ని, ఇంద్రియాలను, వాక్కును సంయమనం చేసుకోవడం ధ్యానంలో ఒక భాగం. మనస్సును, ప్రాణాన్ని, దృష్టిని, ఈ మూడింటిని జయించడమే ధ్యానం. ధ్యానం రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూపం మీద దృష్టి ఉంచితే దాన్ని రూపధ్యానం అంటాం. దానినే సాకార ధ్యానమని, సగుణ ధ్యానమని పిలుస్తారు. నామం మీద మనస్సు నిలిపితే దాన్ని నామధ్యానమని అంటారు. నిరాకారం మీద మనస్సు నిలిపితే నిరాకార ధ్యానమని లేదా నిర్గుణ ధ్యానమని అంటారు. సాధకులకు మొదట్లో ఈ నిరాకార ధ్యానం, ఈ నిర్గుణ ధ్యానం సరిపోదు. కాబట్టి సాధకులు ముందుగా సాకారం మీదనే ధ్యానం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అభ్యాసం చేయగా నిరాకార ధ్యానం కూడా కుదురుతుంది. మరికొంతమంది శ్వాస మీద ధ్యాసను నిలిపి ధ్యానం చేస్తూ ఉంటారు. ఇష్టదైవాన్ని మనసులో నిలపడం అంత సులభమైన పని కాదు. ఎంతో కాలం ప్రయత్నించాలి. సంపూర్ణంగా యోగ సాధకుడు తన ధ్యేయంలో మునిగిపోవడాన్నే సమాధి స్థితి అని కూడా అంటారు. ఇక ధ్యానంలో ఏ నియమాలు పాటించవలసి ఉంటుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ధ్యానమును అభ్యసించేవారు ముందుగా ఏకాంత ప్రదేశమును ఆశ్రయించాలి. బహిరంగ ప్రదేశంలో కూర్చోరాదు. అలా కూర్చుంటే విక్షేపం కలుగుతుంది. అందువల్లనే పూర్వం మునులు, ఋషులు అరణ్యాలను, గుహలను, నదీ తీరాలను ఎంచుకున్నారు. మరి ఈ కాలంలో గృహస్థులే ఎక్కువగా ఉన్నారు కనుక గృహస్థులకు వారు తమ గృహంలోని ఒక గదిని పూజ, జప, ధ్యానాదులకు వినియోగించుకోవచ్చు.
ఈ ధ్యానం ఒంటరిగా చేస్తే చాలా మంచిది. అలాగే ఇంద్రియములను, దేహమును, మనస్సును తప్పక నిగ్రహించాలి. ధ్యానయోగి ఇతరుల నుండి ఏ వస్తువులను పరిగ్రహించరాదు. అలా ఇతరుల నుండి పరిగ్రహిస్తే పుణ్యం క్షయిస్తుంది. కాబట్టి పరిగ్రహము మంచిది కాదు. ఇక ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే నిరంతరం చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటే చీకటి ప్రవేశించలేదు కదా. అలాగే నిరంతరం భగవద్ విషయంలో జాగరూకత కలిగి ఉంటే కామాది విరుద్ధ శక్తులు మనలోనికి రాకుండా ఉంటాయి. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్తగా ఉంటే భయం అనేది మనకు ఉండదు కదా. తదుపరి ధ్యానానికి తగిన చోటు, ఆసనం, ధ్యానం క్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. ధ్యానమునకు కూర్చునే స్థలం పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కువ ఎత్తులో కూర్చోరాదు. అలాగే పల్లములో కూర్చోరాదు. కూర్చునేటటువంటి ఆసనం కదలకుండా సమంగా స్థిరంగా ఉండాలి. సాధకులు వారి వారి అనుకూలతలను బట్టి పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, లేదా చాలాసేపు కూర్చోవడానికి వారికి అనుకూలంగా ఉన్న ఏ సుఖాసనాన్నైనా వేసుకొని సాధన చేయాలి. మరి ధ్యానాభ్యాసి ఎలా కూర్చోవాలి, దృష్టిని ఎక్కడ ఉంచాలి అనే విషయం శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా భగవద్గీతలో వివరించడం జరిగింది. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరము, కంఠము, శిరస్సు ఈ మూడింటిని సమముగా ఉంచి ఏమాత్రం వంగకుండా నిటారుగా కూర్చొని ధ్యానం చేయాలి. మనస్సును ప్రాపంచిక వస్తువులపైకి పోనీయక ధ్యేయ వస్తువునందే మనస్సును ఏకాగ్రపరచాలి. అంతఃకరణ శుద్ధి జరిగితేనే ఆత్మానుభూతి కలుగుతుంది. ధ్యానమునకు కూర్చునే ముందు ఓంకార ధ్యానం చేస్తే చాలా మంచిది. ధ్యానమునకు కూర్చున్న తర్వాత కలిగే ఆటంకాలు, ముఖ్యంగా ఆలోచనలే ఈ ధ్యానానికి అంతరాయాలు. అవి స్వంత ఆలోచనలు కావచ్చు, లేదా ఇతరుల ఆలోచనలు కావచ్చు. ధ్యానమునకు కూర్చున్న తర్వాత లోపల వచ్చేటటువంటి సమస్త వృత్తులను అరికట్టాలి. అలా అరికట్టాలంటే బయట వచ్చేటటువంటి శబ్దాలను వినకుండా జాగ్రత్త పడాలి. అలాగే వృత్తి రహితానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవాలి. మన మనస్సును బాహ్య దృష్టి నుండి మరలించాలి. తదుపరి బాహ్య దృష్టినే కాదు, అంతర్దృష్టి నుండి కూడా మనస్సును విడదీయవలసి ఉంటుంది. చిత్తంలోని సమస్త వృత్తులు నిరోధమైనప్పుడు మాత్రమే ధ్యాన స్థితి బాగా కుదిరినట్లు లెక్క. చిత్తవృత్తి నిరోధ యోగ అని పతంజలి మహర్షి సెలవిచ్చారు కదా మనకు. ధ్యానమునకు కూర్చునేవారు వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ప్రపంచంలో 8 గంటలు 10 గంటలు తిరిగి లోక వ్యవహారాలన్నీ బుర్రలో పెట్టుకొని వచ్చి ధ్యానంలో కూర్చుంటే మనస్సు వాటి గురించే ఆలోచిస్తుంది. కాబట్టి మనోవృత్తులను నిరోధించవలసిన అవసరం ఉంది.
ధ్యానం నందు కూర్చున్నప్పుడు వర్తమానం ఒక్కటే ముందుంచుకోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. మనస్సులో ఏ ఆలోచనలు రాకుండా చేయాలి. అయితే వచ్చేటటువంటి ఆలోచనలు భూతకాలానివో భవిష్యత్ కాలానివో అయి ఉంటాయి. అందుకే వాటిని రహితం చేసి మనస్సును కేవలం ధ్యేయ వస్తువు ఎందే నిమగ్నం చేయాలి. ఆ సమయంలో మనస్సులో ఎటువంటి అనురాగము కానీ, ఎటువంటి ద్వేషం కానీ, ఎటువంటి భయం కానీ అంటకుండా ఉండాలి. దృష్టిని నలువైపులా ప్రసరింపనీయక దిక్కులు చూడకుండా ధ్యాన నిమగ్నులు కావాలి. ధ్యానం బాగా కుదరాలంటే నీవు సాత్విక దృష్టిని అలవర్చుకోవాలి. దృష్టి అంటే కేవలం కళ్ళతో చూడడం అనే కాదు, చూసిన తర్వాత కలిగే భావాలు, మార్పులు. ఒక దృశ్యాన్ని చూసిన తర్వాత నీలో రేకెత్తే భావాలే దృష్టి అంటే. ప్రపంచంలో చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి పదార్థమును వేరువేరుగా భిన్నంగా చూడడం అందరికీ ఉన్న దృష్టి. అలాగాక సాధకులు ప్రపంచంలోని అన్ని పదార్థాలను సమదృష్టితో చూడాలి. అనగా అంతటా, అన్నింటా, ఎల్లవేళలా బ్రహ్మ పదార్థమే వాస్తవంగా ఈ ప్రపంచంలో ఉన్నది అనే బ్రహ్మభావనతో చూడగలగడమే నిజమైనటువంటి దృష్టి.